జూనియర్ డాక్టర్ల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. చెవిలో పూలు పెట్టుకుని వినూత్న రైతులు డాక్టర్లు తమ నిరసన కార్యక్రమం కొనసాగించారు. ప్రభుత్వ ప్రెస్ రిలీజ్పై తాము అసంతృప్తితో ఉన్నామని, ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో జూనియర్ డాక్టర్లందరికీ కూడా కేవలం 5% నుంచి 3% వరకు మాత్రమే పెంపుదల చేస్తామన్న దాని పట్ల కూడా ఇటు ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో జూనియర్ డాక్టర్లు ఉన్నారు. ఈ రోజు వినూత్నంగా కూడా చెవులో పువ్వులు పెట్టుకుని వారి నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తున్నారు. సార్ చెప్పండి, ప్రభుత్వ వైఖరిని, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో, అదే ప్రకటన ఏదైతే ఉందో, అంటే మేము 5%, 3% మాత్రమే పెంపుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని మీరు ఆమోదకరంగా ఉన్నారా, లేకపోతే మీ సమ్మె కార్యక్రమాన్ని ఎలా ఉధృతం చేయబోతున్నారు, మీ భవిష్యత్తు కార్యాచరణ అనేది ఎలా ఉండబోతుంది? నమస్కారం అండి. నిన్న ప్రభుత్వం ఏదైతే పత్రికా ప్రకటన ఒకటి చేసి ఉన్నారు, అయితే మేమందరం కూడా పత్రికా ప్రకటన చేస్తే మా అందరికి కొద్దిగా ఆమోదయంగా ఏమైనా ఇస్తారని ఎంతో ఆస్తి ఎదురు చూస్తే తీరా దాంట్లో ఏమున్నదంటే 3% పెంచుతాము పీజీలకి, అలాగే 5% హౌస్ సర్జన్లకు పెంచుతాం అన్నట్టు ఇచ్చి ఉన్నారు. అయితే ఈ మాట ఈ నిన్నటిది కాదండి. ఆగస్టు 10, 11వ తారీఖు ఏదైతే చర్చలు జరిగినాయో ఆ చర్చల్లో చెప్పినది ఏదైతే ఉందో అదే వారు లిఖితపూర్వకంగా ఇచ్చారు. కానీ ఆగస్టు 10, 11 చర్చలు జరిగినప్పుడు మేము ఎవరూ కూడా దానికి ఆమోదించలేదు, ఒక సమతుల్యమైన నిర్ణయానికి అందరం రాలేదు. అయితే నిన్న వారు ఏంటి అంటే ఆ ముందు ఏదైతే చర్చలు జరిగిందో దానికి అనుగుణంగా పత్రికా ప్రకటన ఇవ్వడం అనేది కొద్దిగా హాస్యాస్పదం. ఆ రోజు మేము అది నచ్చకే కదండి మేము స్ట్రైక్ దిగింది అప్పుడు. అయితే స్ట్రైక్ మొదలైన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఎటువంటి చర్చలు అయితే మాకు ప్రభుత్వం మధ్య జరగలేదు. మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వానికి మాకు మధ్య చర్చలు జరగాలి, అందరికీ ఆమోదకరమైన ఒక నిర్ణయానికి రావాలి, తొందరగా ఈ స్ట్రైక్ని మేము కూడా నిలిపివేయాలి. అయితే 11 రోజులుగా కూడా నిర్విఘ్నంగా మీరు ఈ స్ట్రైక్ అనేది చేస్తున్నారు, విధుల్ని బహిష్కరించారు, అయినా ప్రభుత్వం నుంచి స్పందన అనేది సేమ్ రిపీట్ అయింది. సో దీన్ని ఎలా చూస్తారు? దీన్ని మేము చాలా బాధాకరంగా కానీ వ్యతిరేకిస్తున్నాము. ఎందుకు అంటే జరిగిన చర్చల్లో 3% మాట్లాడుకున్నాం, 3% మాట్లాడుకొని దాది వ్యతిరేకించి మేము సమ్మె స్టార్ట్ చేశాము. మళ్ళీ అదే రిలీజ్ చేశారు. చాలా బాధాకరంగా అనిపించింది మాకైతే. మాతో ప్రాపర్ డిస్కషన్ జరగకుండా ప్రెస్ రిలీజ్ అనేది ఇట్ ఈస్ వెరీ కోఆర్సివ్, బలవంతంగా చేస్తున్నారు. సో వీ వుడ్ రియలీ లైక్ టు టాక్ టు ద మినిస్టర్ లెవెల్ టాక్స్, ఎందుకంటే విచ్ ఈస్ ద గవర్నమెంట్ ఎలెక్టెడ్ బై ఎంటైర్ స్టేట్. వాళ్ళు అది గుర్తుపెట్టుకొని మా డిమాండ్స్ని గుర్తుపెట్టుకొని దే షుడ్ ప్రొవైడ్ అ ప్రాపర్ మీటింగ్. నాట్ ఎట్ దస్ వీఆర్ రిక్వెస్టింగ్ ద ఆనరబుల్ సెక్రటరీ టు అరేంజ్ ఇట్ ఫర్ అస్. We are asking our right as a citizen. సెంట్రల్లో మాకు పే స్కేల్ ఉంటుంది విచ్ ఈస్ వ్యాలిడ్ ఆల్ ఓవర్ ద ఇండియా. ఇప్పుడు వాళ్ళు పెంచిన 15% కూడా దానికి మ్యాచ్ అవ్వదు. జూనియర్ రెసిడెంట్స్ అండ్ సీనియర్ రెసిడెంట్స్ యాజ్ రెసిడెంట్స్ దే ఆర్ ఇన్ ద 10th place. మీరు ఇప్పుడు ఈ 15% పెంచినా కూడా దాట్ వోంట్ మ్యాచ్. సో హౌ ఈజ్ ఇట్ అ ప్రాబ్లమ్? అది వాళ్ళు ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్ యూ మ్యామ్. అయితే చూశారు కదా, ఓవరాల్గా అయితే మాత్రం ఖచ్చితంగా మీరంతటా మీరు మమ్మల్ని అవమానించినట్టుగా పత్రికా ప్రకటన ఏ రకంగా చేస్తారు, ఖచ్చితంగా మమ్మల్ని పిలిచి డాక్టర్లందరినీ పిలిచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎటువంటి మీటింగ్ పెట్టడం కానీ ఎటువంటి చర్చలు జరపడం కానీ చేయకోకుండా నేరుగా పత్రికా ప్రకటన రిలీజ్ చేశారంటున్నారు. మాకు ఏదైతే ఉందో మా కనీస డిమాండ్ 15% to 20% పెంచితే తప్ప మేము ఈ సమ్మెనైతే మాత్రం ఏమాత్రం వదిలేదే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా వినూత్న రీతిలో రోజుకో విధంగా కూడా సమ్మెనైతే మాత్రం కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు అందరూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉమాతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.